హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆగస్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఏంటనేది చెప్తాను. 5,000 దగ్గర నుంచి 1,00,000 అంతకంటే ఎక్కువ కూడా కొన్ని ఫోన్స్ ఉంటాయి. అండ్ అన్ని కూడా మనం బడ్జెట్ వైజ్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎవ్రీ మంత్ మనకి ఈ వీడియో అనేది లాస్ట్లో వస్తుంది. యాజ్ యూజువల్ ఈసారి కూడా అలాగే తీసుకొస్తున్నాను. అండ్ మీరు వీడియో మొత్తం చూడాలి. వీడియో మొత్తం చూసి మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో ఏది బాగుంది అనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయాలి. ఇట్స్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా ఈ వీడియో కోసం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ మంత్ మాత్రం రెగ్యులర్ మంత్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యేవి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త డిజైన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్స్ కూడా కొన్ని లాంచ్ కాబోతున్నాయి. ఇలా చాలా మంచి మంచి లిస్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టాను విత్ కన్ఫర్మేషన్ డేట్స్, అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక 10 ఫోన్స్ చెప్తాను. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే లాంచ్ కాబోతున్నాయి. దానికి రీజన్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎండ్లోనే మీకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఉంది. అలాగే దానికి సంబంధించిన ఫ్లిప్కార్ట్ సేల్ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సేల్ని టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేనైతే కొన్ని లిస్ట్ చెప్తాను. దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఏది బాగుందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాంట్లో వెరీ ఫస్ట్ నేను వీడియో చేయడానికంటే తర్వాత రావచ్చు, లేదంటే ఆ రోజు లాంచ్ కావచ్చు. నేను ముందే రికార్డ్ చేస్తాను కాబట్టి జూలై 31st నథింగ్ ఫోన్ 2A ప్లస్ లాంచ్ కాబోతుంది. సో ఈ పర్టికులర్ ఫోన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా 25,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేయబోతుంది. మనకి బ్యాక్ సైడ్ 50+50, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మీకు 5000 mAh బ్యాటరీ, అలాగే 50 watts ఫాస్ట్ ఛార్జింగ్తో డైమండ్స్ 7350 ప్రాసెసర్తో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్ మీకు నథింగ్ ఆల్రెడీ 2A తీసుకొచ్చింది. 2Aలో ప్లస్ అనే మోడల్తో కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో తీసుకొస్తుంది. 25,000 రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అవుద్ది. వెయిట్ చేయండి, ఈ ఫోన్ మీకు రేపు లాంచ్ కాబోతుంది మన ఇండియా జూలై 31st. నెక్స్ట్ మనకి అదే ఆగస్ట్ 1st మాత్రం కొన్ని లాంచెస్ మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. పోకో M6 ప్లస్ ఆల్రెడీ రెడ్మీలో మీరు రెడ్మీ 13 5G చూశారు కదా, దానికి సంబంధించిన రీబ్రాండ్ అనమాట ఇది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్లతో ఇది అరౌండ్ 11-12,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చు. అండ్ అదే ఆగస్టు 1వ తారీఖున మీకు మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 50 రాబోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న స్మార్ట్ ఫోన్. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోన్ అనమాట. బట్ కార్డ్ ఆఫర్తో మీకు మోటరోలా ఎడ్జ్ 50 ప్రోనే డైరెక్ట్గా 25,000 26,000కి వస్తుంది. ఒకవేళ దీంట్లో ఫీచర్స్ చూడండి, ప్రైస్ మీకు అంతగా అనిపించకపోతే ఎడ్జ్ 50 ప్రో మీకు కార్డ్ ఆఫర్తో అరౌండ్ 25,000కి వస్తుంది. కాబట్టి అది చాలా మంచి ఫోన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు మోటరోలా ఫోనే కావాలి అనుకుంటే దాంట్లో ఇంకా బెటర్ ప్రాసెసర్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఆగస్టున మీకు 2వ తారీఖున హానర్కి సంబంధించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో రాబోతుంది. ఈ ఫోన్ కోసం మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి మీరు, ఎందుకంటే ఇది వరల్డ్లోనే ది బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్లో 2వ ప్లేస్లో ఉన్న ఫోన్ అనమాట, DxO మార్క్ స్కోర్స్ ప్రకారం. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ ఈ ఫోన్ అయితే కెమెరాని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. 180 మెగాపిక్సెల్ కెమెరా విత్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది దీంట్లో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఈ ఫోన్ అయితే కెమెరాలు ది బెస్ట్ అనమాట. వెయిట్ చేయండి, ప్రైస్ ఎంత పెడతారు నాకు తెలిసి అనుకోవడం ఒక 70 మినిమం పెడతారు అనేది అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంత పెడతారు. ఆ తర్వాత మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X అని ఒక మొబైల్ రాబోతుంది. ఇది కూడా 11-12,000 రూపాయలని టార్గెట్ చేయొచ్చు. డైమండ్స్ 6300 5G ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోను లాంచ్ కాబోతుంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఆ తర్వాత మీకు ఆగస్టు 7వ తారీఖున వివో V40 సిరీస్ లాంచ్ కాబోతుంది. సో ఇందులో ఏంటంటే మీకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ ఇవి 50+50+50 బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఒక దాంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉండొచ్చు 40లో. ప్రోలోనేమో మీకు డైమండ్స్ 9200+ ఉండొచ్చు. ప్రో జనరల్గా 40-45,000 దాకా పెడతారు. అండ్ ప్రో V40 అయితే 30-35 వరకు పెడతారు. చూడాలి దీని ప్రైజింగ్ ఎంత పెడతారని. అది కాకుండా ఇవి జైస్ ఆప్టిక్స్తో వస్తాయి. సో ఆ బ్రాండింగ్ కోసం ప్రైస్ ఎక్కువనే పెడతా ఉంటారు. V సిరీస్ అంటే కెమెరాలు గుర్తుపెట్టుకోండి, కెమెరాలు బాగుంటాయి, బట్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే పెడతారు.
ఆ తర్వాత మీకు గూగుల్ ఈవెంట్ ఉంది. గూగుల్ ఈవెంట్ 13, 14 తారీఖుల్లో ఉంటుంది. అండ్ ఇది మీకు పిక్సెల్ 9 సిరీస్తో పాటు పిక్సెల్ ఫోల్డ్ని కూడా ఈసారి ఇండియాకి తీసుకురాబోతున్నారు. పిక్సెల్ 9 అలాగే పిక్సెల్ 9 ప్రో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, ఫ్లాగ్షిప్స్ మినిమం 70-80 నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి. అండ్ పిక్సెల్ ఫోల్డ్ మాత్రం 1,00,000 పైనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కెమెరాలు పిక్సెల్ సిరీస్ అంటే పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత మీకు ఐక్యూ నుంచి 2 ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఐక్యూ Z9s, Z9s Pro. ఇవి మాత్రం 20,000 రూపాయల బడ్జెట్ నుంచి 30,000 రూపాయల బడ్జెట్ 2 ఫోన్స్ ఉంటాయి. Z9s Proనేమో మీకు దగ్గర 25,000 ప్లస్సే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు కెమెరాలు ఈసారి కొంచెం ఎక్కువగా ప్రయారిటీ, మంచి డిస్ప్లే, ఐక్యూ 12 డిజైన్ని తీసుకురాబోతున్నారు. సో చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పడతారు అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్పెషల్ గెస్ట్ ఎవరంటే షామీ ఫ్లిప్ కూడా మన ఇండియాకి లాంచ్ కాబోతుంది ఆగస్ట్ మంత్లోనే. బట్ ఇది ఆగస్టులో చివరి దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది వెరీ రీసెంట్గానే చైనాలో లాంచ్ అయింది. ఫోన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో వెయిట్ చేయాలి. ఇది మీకు మినిమం 1,00,000 రూపాయల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 10 ఫోన్లు చెప్పాను. ఈ 10 ఫోన్లలో మీకు ఏ ఫోన్ బాగా నచ్చింది అండ్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్గా నేనైతే ఈసారి మాత్రం ఓన్లీ హానర్ మ్యాజిక్ 6 Pro ఇది మాత్రం సూపర్. అసలు ప్రైస్ ఎంత పెడతారనేది వెయిట్ చేస్తున్నాను. ప్రైస్ ఒకవేళ 70 అలా పెడితే మాత్రం సూపర్ ఉంటుంది. 70 లోపు పెడితే కిల్లరు, 70 పైన పెడితే ఆలోచించుకోవాలి. ఎందుకంటే హానర్ కొత్తగా మళ్ళీ మన ఇండియాకి వస్తుంది కాబట్టి అంత ప్రైస్లో దానికి అంత మార్కెట్ ఉంటుందా ఉండదా అనేది ఆలోచించుకోవాలి. బట్ 70 బిలో పెడితే మాత్రం ఇది మామూలుగా ఉండదు ఈ ఫోన్ మాత్రం. ఎందుకంటే వరల్డ్లో సెకండ్ కెమెరా అనమాట. ఇది మంచి కెమెరా ఫోన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఆగస్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.